రద్దా పొడిగింప జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితిపై అనుమానాలు. ప్రస్తుత ప్రభుత్వం గడువు 2028 డిసెంబర్ 9 వరకు. 2029 మేలో ఎన్నికలైతే కాంగ్రెస్కు అదనపు లాభం. రాష్ట్రపతి పాలన విధించకుంటే మరో 6 నెలలు అధికారంలోనే. 2027 ఏప్రిల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తే నష్టం. 2027 ఏప్రిల్లోనే నిర్వహిస్తే నష్టం. ఏడాదిన్నర ముందుగానే పవర్ లూజ్ అవుతారు. అదే జరిగితే స్థానిక ఎన్నికల తర్వాత శాసనసభ ఎలక్షన్ మూడ్లోకి స్టేట్ పోతుంది. ఉయ్యం ఇది గమ్మతున్నది. ఇంతకుముందు చెప్పిన కదా సేమ్. ముందస్తుకు ఒకవేళ పోతే 2027లోనే పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాల పరిమితి తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే వీళ్ళు జేపీసీకి ఇచ్చి బిల్లు ఆమోదించేలోపు మరి ఎన్ని రోజులు పడుతుందో. ఒకవేళ వీరు 2024 మేలో ఎవరిది మోదీ సర్కారు ఏర్పాటైంది మొన్న రీసెంట్గా 5-6 నెలల క్రితం. 5 years పీరియడ్ తీసుకుంటే 2029 మళ్ళీ మేలో ఎలక్షన్స్ జరుగుతాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు ఏర్పాటైంది? 2028లో ఏర్పాటైంది. సో అట్లా 5 years పీరియడ్ 2023లో ఏర్పాటైంది. అట్లా 5 years పీరియడ్ తీసుకుంటే 2028 డిసెంబర్ నాటికి డిసెంబర్ 9కి కొత్త గవర్నమెంట్ ఏర్పాటు కావాలి. అప్పటి వరకు 5 years పీరియడ్. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ పెట్టి 2029 మేలోని ఎలక్షన్స్ పెడితే ఈ 6 months పీరియడ్ గవర్నమెంట్ కొనసాగే అవకాశం ఉంటుంది, లేకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఎటొచ్చి ముందుగా పెడితేనే కష్టమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ మూడ్ ఏముంటుంది, 1.5 year నుంచే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఆల్రెడీ 2024లో ఉన్నాం, 24-25లోకి ఎంటర్ అవుతున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలీ ఎన్నికలపైనే చర్చ నడుస్తున్నది. ఒకవేళ జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మన రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి ఏంటా అనేది హాట్ టాపిక్ అయింది. మన రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి తగ్గుతుందా లేక పెరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2029 మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే అసెంబ్లీ కాలపరిమితి 6 నెలల పాటు పెరుగుతుంది. అలా కాకుండా యూపీ ఎన్నికలతో పాటే 2027 ఏప్రిల్లో కనుక నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఏడాదిన్నర ముందే అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే లోకల్ బాడీ ఎన్నికల తర్వాత వెంటనే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల మూడ్లోకి వెళ్ళక తప్పదు. అదనంగా 6 నెలలు రేవంత్ సర్కార్. ప్రస్తుత అసెంబ్లీకి 2028 డిసెంబర్ 9 వరకు గడువు ఉన్నది. ఈ లోపుగా ఎన్నికలు జరిగి కొత్త అసెంబ్లీ కొలువు తీరాలి. కానీ 2029 మేలో కనుక పార్లమెంట్ ఎన్నికలతో పాటే జమిలీ నిర్వహిస్తే అప్పటి వరకు మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాల్సి ఉంటుంది. దీంతో రేవంత్ సర్కార్కు డిసెంబర్ 9, 2028 నుంచి మే 2029 వరకు అదనంగా మరో 6 నెలల పాటు అధికారంలో కొనసాగే అవకాశం దక్కుతుంది. అది ఎప్పుడు? ఒకవేళ 2029 మేలో కనుక ఎలక్షన్స్ పెడితే. జమిలీకి ముందే అసెంబ్లీల కాలపరిమితి ముగుస్తున్న రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూలింగ్ పెడితే రాజకీయ విమర్శలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయాలను ముందుగానే గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రపతి పాలన జోలికి వెళ్లకుండా అసెంబ్లీల కాలపరిమితిని పొడిగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 2027 ఏప్రిల్లో యూపీ, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలతో పాటు 2027 నవంబర్లోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఈ అసెంబ్లీలతో పాటే జమిలీ ఎన్నికలు నిర్వహించే విధంగా కేంద్రం చట్ట సవరణ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ 2027 ఏప్రిలే యూపీ, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్, హిమాచల్తో పాటు ఎలక్షన్స్ పెట్టే ప్లాన్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిఫోర్ ఎలక్షన్స్కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అంటే ముందుగానే ప్రభుత్వం రద్దయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పుడే కనుక జరిగితే మన రాష్ట్ర అసెంబ్లీని గడువు కంటే ముందుగానే రద్దు చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర ముందే అధికారం కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ అదే అమలైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టాల్సి వస్తుందని చర్చ జరుగుతున్నది. జమిలీ ఎన్నికలు 2027లో ఏప్రిల్లో నిర్వహిస్తే బాగుండని బీఆర్ఎస్, బీజేపీలు ఆశపడుతున్నాయి. ముందు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఆ 2 పార్టీల లీడర్లు ఉన్నారు. అలా కాకుండా 6 నెలల పాటు అసెంబ్లీ గడువు పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత సమయం దొరుకుతుంది. ప్రజల్లో పాజిటివ్ మూడ్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుందని టాక్. ఏం జరుగుద్దన్న చూడాలి. లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగమా ఏదో అంటారుగా అన్నట్టు ఇంకా జమిలీ బిల్లు రావాలి, ఆమోదం తెలపాలి, అక్కడ రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీ కావాలి.
ఇది జరిగే అవకాశం లేదు కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళు చర్చించాలి. సరే, ఏదేమైనా మోదీ మాత్రం ఖచ్చితంగా పెట్టాలనే ప్లాన్ చేస్తున్నాడు. పెట్టడానికే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందవుతుందా తర్వాత అవుతుందా, రేవంత్కి పాజిటివ్గా మారుతుందా నెగిటివ్గా మారుతుందా, భవిష్యత్తులో మనం చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఇప్పుడు ఏం చర్చించినా ఉపయోగం లేదు. ఏదేమైనా ఈ జమిలీ అన్నది లోకల్ పార్టీలకి పెద్ద దెబ్బగా మారబోతున్నది. ప్రాంతీయ పార్టీలకి పెద్ద ఇబ్బందే ఇది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ జరిగినప్పుడు దేశం దీని గురించి కూడా ఆలోచన చేస్తారు.